ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 14th ఎపిసోడ్. వేదవత మజాకా శ్రీవల్లిని మడత పెట్టేసింది. నర్మదా చెలో హైదరాబాద్. ఎంతైనా సీనియర్ నటే. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో వేదవతిగా సీనియర్ నటి ఆమని చేస్తున్న పాత్ర నెక్స్ట్ లెవెల్. అంటే నీటి ఎపిసోడ్లో అయితే ఆమె నటన విశ్వరూపం చూపించింది. మొగడ్ని ముప్పు తిప్పలు పెట్టే ట్రాక్ రికార్డు ఉన్న ఆమనికి కోడలు పెద్ద లెక్క తుక్కు చేసేసింది నేటి ఎపిసోడ్లో. నర్మద జాబ్లో భాగంగా హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్లాల్సి ఉంది. అయితే తనతో పాటు సాగర్ని కూడా హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది. అయితే రామరాజుని పర్మిషన్ అడగడానికి భయపడుతుంటాడు సాగర్. ఇక సాగర్తో లాభం లేదనుకున్న నర్మద అత్తని కాకాపడుతుంది. మామ పర్మిషన్ కోసం ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. పెద్దోడి పెళ్లి జరిగితే అన్నవరం వస్తానని మొక్కుకున్నానండి అని రామరాజుతో చెప్తుంది వేదవతి. సరే ఏ రోజు వెళ్దామని అనుకున్నావో చెప్పు, అంతా కలిసి వెళ్దామని అంటాడు రామరాజు. ఏ రోజు అంటే మరి అని పక్కనున్న నర్మదని గోకుతుంది వేదవతి. దాంతో నర్మద ఏంటి ఈ వారంలోనా అంటే ఈ వారం నాకు కుదరదు అని అంటుంది. ఎందుకు వీలు పడదు? నా నిర్ణయానికి ఎదురు చెప్తావా అని ఏమీ తెలియనట్టుగా నాటకాన్ని షురూ చేస్తుంది వేదవతి. అది చూసిన శ్రీవల్లి, వామ్మో వీళ్ళు మామూలుగా యాక్టర్లు కాదుగా, అంతా ముందే మాట్లాడుకొని మామయ్య ముందు ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుకుంటున్నారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటుంది. ఇక వేదవతి అయితే చెప్పు, ఈ అత్త మాట అంటే గౌరవం లేదా అని అంటుంది. దాంతో వేదవతి అయ్యో నా ఉద్దేశం అది కాదు అత్తయ్య గారు, నాకు ఈ వారంలో హైదరాబాద్ వెళ్ళే పని ఉంది అని అంటుంది. సరిపోయింది, మేడం గారికి హైదరాబాద్లో పనేంటో అని అడుగుతుంది వేదవతి. అంటే ఆఫీస్లో ట్రైనింగ్ ఉంది అత్తయ్య, ఆ ట్రైనింగ్ కోసం తప్పకుండా హైదరాబాద్ వెళ్ళాలి. ఏ జాబ్లో అయినా ట్రైనింగ్ అనేది ఒక భాగం, ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని అంటుంది. ఆ మాటతో వేదవతి నువ్వు పెద్ద కలెక్టర్వి అని ఏం అవసరం లేదు అని అంటుంది. అది విన్న శ్రీవల్లి వామ్మో ఎదుటి వాళ్ళకి ఆవగింజైనా డౌట్ రాకుండా అత్తయ్య గారు మామూలు యాక్టింగ్ చేయడం లేదుగా, ఎంతైనా సీనియర్ నటి కదా, ఆ మాత్రం ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. లేదత్తయ్య, ఈ ట్రైనింగ్ మస్ట్, తప్పకుండా వెళ్ళాలి అని అంటుంది. దాంతో శ్రీవల్లి ఏంటి నర్మదా, నువ్వు కాస్త కూడా మర్యాద లేకుండా అత్తయ్య మాటకి ఎదురు చెప్తున్నావేంటి, తప్పు కదా అని అంటుంది. ట్రైనింగ్కి వెళ్ళాలంటే తప్పని అంటావేంటి అని నర్మద అడగడంతో తప్పు కాక ఏంటి మరి, అత్తయ్య గారు మొక్కు ఉందని చెప్తున్నారు కదా, అత్తయ్య గారి మొక్కు కంటే నీకు ట్రైనింగ్ ముఖ్యమా అని అంటుంది. అంటే జాబ్ మానేసి ఇంట్లో ఉండాలా, ట్రైనింగ్కి వెళ్ళకపోతే జాబ్లో నుంచి తీసేస్తారు అని అంటుంది నర్మద. అలా ఎందుకు చేస్తారు, మన పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి కదా, ఏమంటారు అత్తయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. దాంతో వేదవతి ఏదంటే బాబు ఇలా తగులుకుంది, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏం చేయమంటావని అంటుంది. ఏం చేస్తారో నాకు తెలియదు, మా లీడర్ మీరే కాబట్టి మీరే ఒప్పించాలి, ఏం చేస్తారో నాకు తెలియదు అని అంటుంది నర్మద. గుసగుసలాడుతుంది. సర్లే ఏదోటి చేస్తారే అంటుంది వేదవతి. ఇంతలో పెద్దోడు చందు చూడవల్లి, జాబ్ అన్న తర్వాత ఇలాంటివి ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ వాళ్ళు పట్టించుకోరు, ట్రైనింగ్ అంటే తప్పకుండా వెళ్లాల్సింది అని అంటాడు. ఇక వేదవతి ఏమో నాకు అదంతా తెలియదు, ఒక వారం తర్వాత వెళ్ళు ట్రైనింగ్కి అని అంటుంది. ఇదే మన ఊరగాయ పచ్చడా, మనకి ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవడానికి, ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి అని అంటుంది. దాంతో వేదవతి ఇది కరెక్ట్ కాదే, మరి ఏం చేద్దామని అంటుంది. ఇంతలో శ్రీవల్లి కల్పించుకొని అత్తయ్య గారు వద్దని చెప్తుంటే ఇంత రాదంతం చేస్తున్నావేంటి నర్మదా, ట్రైనింగ్కి వెళ్ళపోతే ఏం కాదులే వదిలేయి అని అంటుంది. ఏంటక్క వదిలేసేది, ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఎంత కష్టమో తెలుసా, ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది, అవన్నీ దాటుకొని కష్టపడి ఉద్యోగం సాధిస్తే వదిలే అని ఈజీగా అనేస్తున్నావేంటి అని తగులుకుంటుంది ప్రేమ. కోడలిగా మన ఇంటికంటే ఉద్యోగం ముఖ్యమా ఏంటి అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారు, నేను చెప్తాను వినండి, నీకు ట్రైనింగ్ ముఖ్యమని అంటున్నావు, ఏం చేయాలి, పెద్ద చిక్కు వచ్చి పడింది, నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను, గుడికి వెళ్ళడాన్ని ఒక వారం వాయిదా వేస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేయి అని అభయం ఇచ్చేస్తుంది వేదవతి. అది విన్న శ్రీవల్లి అబ్బబ్బా ఈమె యాక్టింగ్ ముగ్గురు ముందే ప్లానింగ్ చేసుకొని బాగానే రక్తి కట్టిస్తున్నారు అని అనుకుంటుంది. అని మామయ్య గారు అని నర్మద అనేసరికి ఆయన ఒప్పుకోవడానికి నువ్వేం షికార్లకు వెళ్ళడం లేదు కదా, ఉద్యోగం పని మీద కదా వెళ్తున్నావు అని అంటుంది వేదవతి. ఆ మాటతో శ్రీవల్లి ఖచ్చితంగా ఒప్పుకోరి అని అంటుంది. ఏమండి మీరు చెప్పండి, నర్మద ట్రైనింగ్కి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా, వెళ్ళొద్దంటారా చెప్పండి, మంచి చెడు తెలిసిన మీరు ఈ నిర్ణయం తీసుకోండి అని అంటుంది. ఆయన మౌనంగా ఉన్నారు కదా, ఒప్పుకున్నట్టే అని శ్రీవల్లి అంటే లేదు, ఆయన మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే, ఏవండి చెప్పండి
ఆయన మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. ఏవండి చెప్పండి అని అంటుంది వేదవతి. దాంతో రామరాజు ఒప్పుకున్నానని తలాడిస్తాడు. దాంతో వేదవతి నర్మద ప్రేమల మొహాలు వెలిగిపోగా శ్రీవల్లి ముఖం మాడిపోతుంది. వెళ్ళు గవర్నమెంట్ కోడలు పిల్లాన్ని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో అని అంటుంది. ఆ మాటతో శ్రీవల్లి, ఒక నిమిషం ఆగండి అత్తయ్య గారు, హైదరాబాద్లో 2 రోజులు ఉండాలని అంటున్నారు కదా, మరి అక్కడ ఉండటానికి ఏర్పాట్లు ఎవరు చేస్తారు అని మెలిక పెడుతుంది శ్రీవల్లి. దాంతో నర్మద, అన్ని ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు హోటల్ బుక్ చేస్తారు అని అంటుంది. ఏంటి హోటల్ రూమ్లో ఉంటావా? ఆడపిల్ల ఒక్కతే హోటల్ రూమ్లో ఉంటే ఏమైనా బాగుంటుందా? ఏమంటారు మామయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, శ్రీవల్లి చెప్పింది కూడా నిజమే కదా, నువ్వు ఒక్కదానివే హైదరాబాద్కి వెళ్ళడం, అక్కడ హోటల్లో ఉండడం కష్టం మాత్రమే కాదు, కరెక్ట్ కూడా కాదు అని అంటాడు. ఆ మాటతో వేదవతి, నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే, అమ్మాయి ఒక్కతే వెళ్ళడం కరెక్ట్ కాదు, అందుకే నడిపోడిని కూడా తోడుగా పంపిద్దాం. రే నువ్వు కూడా వెళ్ళారా అంటుంది వేదవతి. ఓకే అమ్మా, ఎస్ అని తెగ పొంగిపోతాడు సాగర్. అబ్బాయి అమ్మాయి వెళ్తే మనకి ఎలాంటి కంగారు ఉండదు అని అంటుంది వేదవతి. మీరు భలే ఉన్నారు అత్తయ్య గారు, మరతి గారు హైదరాబాద్ వెళ్తే రైస్ మిల్ ఎవరు చూసుకుంటారండి? ఇక్కడ ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉన్నాయని మామయ్య గారు తెగ కంగారు పడుతున్నారు. మరి ఇప్పుడు మరది గారు కూడా లేకపోతే ఎలా? మామయ్యకి ఇబ్బంది అయిపోదు అని వెలిక పెడుతుంది. ఆ మాటతో రామరాజు, అవును బుజ్జమ్మ, నడిపోడు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని అంటాడు. అయితే ఓ పని చేద్దాం మామయ్య గారు, నేను మా ఆయన గారు నర్మదకి తోడుగా వెళ్తామని దిమ్మ తిరిగి మెలిక పెడుతుంది శ్రీవల్లి. దాంతో నర్మద, అక్క నాతో పాటు రావడానికి ఆఫీస్ వాళ్ళు భర్తకి మాత్రమే పర్మిషన్ ఇస్తారా అని అంటుంది. అవునా, అయితే సాగర్ మర్ది గారు నీతో రావడం కుదరదు కాబట్టి నువ్వు కూడా వెళ్ళడం మానేయి అని అంటుంది శ్రీవల్లి. వామో, ఇక దీనితో వాదించడం నా వల్ల కాదే అని నర్మదతో మెల్లగా అంటుంది వేదవతి. అత్తయ్య గారు, మీరు ఆవిడ కంటే తోపు, మీరు అనుకుంటే అయిపోతుంది, మీరు అనుకోవాలే కానీ అయిపోతుంది, అస్సలు తగ్గొద్దు అని అంటుంది నర్మద. దాంతో వేదవతి రెచ్చిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వు మా ఆయన ఒక్కరి రైస్ మిల్ని చూసుకోలేరని అనుకుంటున్నావా? నువ్వు ఇన్నాళ్ళు ఆయన ఒక్కరు చూసుకోలేదా? ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ ఆర్డర్లు పంపేవారు, ఏమనుకుంటున్నావు మా ఆయన గురించి? ఆయన ఒంటి చేత్తో చేస్తారు, ఆయనకు అలవాటు, కానీ నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది వేదవతి. ఏమంటే ట్రైనింగ్ ముఖ్యమంట కదా, వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందని అంటుంది కదండి, మన వల్ల ఉద్యోగం పోతే మనకి ఇబ్బంది కదండి, ఒక 2 రోజులే కదా, నర్మదా సాగర్లను పంపిద్దామండి అని రామరాజు చేయి పట్టుకొని బ్రతిమిలాడుతుంది వేదవతి. దాంతో రామరాజు, సరే బుజ్జమ్మ, జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పు అని అభయం ఇచ్చేస్తాడు రామరాజు. ఆ మాటతో నర్మద, వేదవతి ప్రేమలు చీర కిందికి దూరి తెగ సంబరపడిపోతుంటారు. వాళ్ళని చూసిన శ్రీవల్లి తెగ కుళ్ళుకుంటుంది. ఇదిగో పెద్ద కోడల, ఈ చీర మడత పెట్టు, మాట్లాడి బాగా అలసిపోయినట్టున్నావు, చీర మడత పెట్టి లోపల పెట్టు అని కొత్త కోడలికి దిమ్మ తిరిగి పంచిస్తుంది వేదవతి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.